అనయ బంగర్ పూర్తి కథ. నమస్కారం మిత్రులారా. ఒక స్టార్ క్రికెటర్ మరియు టీమిండియా మాజీ కోచ్ కొడుకు. క్రికెట్లో తనకంటూ ఒక మంచి భవిష్యత్తు ఉన్నా, తన నిజమైన గుర్తింపు కోసం అమ్మాయిగా మారితే, ఆ ప్రయాణంలో తను ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, మరియు ఒక తండ్రిగా సంజయ్ బంగర్ సపోర్ట్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు మనం అనయ బంగర్ స్ఫూర్తిదాయకమైన జీవిత కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడిగా జన్మించిన ఆర్యన్ బంగర్కు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ప్రాణం. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ముంబై తరపున డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. అండర్-16 విభాగంలో ఇప్పుడు మనం చూస్తున్న స్టార్ ప్లేయర్లు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి వారితో కలిసి ఆడిన అనుభవం ఆర్యన్కు ఉంది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో అతని జీవితంలో ఒక పెద్ద అంతర్గత యుద్ధం మొదలైంది. బయట ప్రపంచానికి అతను ఒక అబ్బాయిలా, ఒక మంచి క్రికెటర్లా కనిపించినా, ఆర్యన్ మనసులో మాత్రం ఎప్పుడూ ఒక ఘర్షణ జరిగేది. సుమారు 9 ఏళ్ల వయసు నుంచే తనలో మార్పులు గమనించాడు. ఎవరికీ తెలియకుండా అమ్మ బట్టలు వేసుకుని అద్దంలో చూసుకుంటూ, నాలో ఒక అమ్మాయి ఉంది అని ఫీల్ అయ్యేవాడు. శరీరం అబ్బాయిది అయినా, మనసు మాత్రం పూర్తిగా అమ్మాయిది. తండ్రికి ఉన్న పేరు ప్రఖ్యాతులకు ఎక్కడ మచ్చ వస్తుందో అని భయపడి ఎన్నో ఏళ్లు ఈ నిజాన్ని తనలో తానే దాచుకుని కుమిలిపోయాడు. ఒకానొక దశలో తన అసలు గుర్తింపును దాచుకోలేక, ఆర్యన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనను తాను అంగీకరించి, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (HRT) ద్వారా అమ్మాయిగా మారడం మొదలుపెట్టాడు. ఆర్యన్ పేరు కాస్త అనయ బంగర్ గా మారింది. అయితే ఈ మార్పు వల్ల తనకెంతో ఇష్టమైన క్రికెట్కు దూరం కావాల్సి వచ్చింది. ఐసీసీ నిబంధనల ప్రకారం, పురుషుడిగా జన్మించి మహిళగా మారిన వారు మహిళల అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి అనర్హులు. దీంతో అనయ క్రికెట్ కలకు ఒక పెద్ద బ్రేక్ పడింది. దానికి తోడు అమ్మాయిగా మారే క్రమంలో అనయ ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కొందరు తోటి ఆటగాళ్లే ఆమెకు ఫోటోలు పంపి వేధించడం మొదలుపెట్టారు. ఒక సీనియర్ క్రికెటర్ అయితే ఏకంగా అసభ్యకరమైన కామెంట్స్ చేసి వేధించాడని అనయ స్వయంగా ఎంతో బాధపడుతూ చెప్పింది. ఈ సమాజం చేసిన ఎగతాళి, వేధింపులు తట్టుకోలేక ఒకానొక దశలో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంది. ఇన్ని కష్టాల్లో అనయకు అతిపెద్ద బలం ఆమె కుటుంబమే. మొదట్లో కొంచెం షాక్ అయినా, తండ్రి సంజయ్ బంగర్, తల్లి కాశ్మీరా, తమ్ముడు అథర్వ ఆమెకు పూర్తిగా అండగా నిలిచారు. ఈ ప్రయాణంలో మరో ముందడుగు వేస్తూ, అనయ తన పూర్తిస్థాయి సర్జరీని విజయవంతంగా పూర్తి చేసుకుంది. విశేషం ఏమిటంటే, ఒక తండ్రిగా బిడ్డ సంతోషాన్ని అర్థం చేసుకుని ఈ సర్జరీకి సంజయ్ బంగర్ స్వయంగా మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం అనయ యూకేలో ఉంటూ, గ్రాఫిక్ డిజైనర్గా తనకంటూ ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకుంటోంది. తను క్రికెట్ ఆడలేకపోయినా, ట్రాన్స్ జెండర్ అథ్లెట్లకు క్రీడల్లో సమాన అవకాశాలు కల్పించాలని బీసీసీఐ, ఐసీసీలకు తన మెడికల్ రిపోర్ట్స్ పంపి పోరాడుతోంది. అనయ కథ కేవలం ఒక లింగ మార్పిడి కథ మాత్రమే కాదు, ఇది ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు ఒక కుటుంబం ఇచ్చే గొప్ప సపోర్ట్కు నిదర్శనం. అనయ బంగర్ ధైర్యం మరియు సంజయ్ బంగర్ లాంటి తండ్రి మద్దతు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.